వైఎస్ వివేక హత్య కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా చూసినట్టయితే ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఇందుకు సంబంధించిన విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా సునీత తరపున న్యాయవాదిగా సిద్ధార్థ లుద్రా ఇందుకు సంబంధించిన పిటిషన్పై తన వాదనలు వినిపించారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసులో కీలకంగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య జైలుకి వెళ్ళి ఎవరైతే అప్రూవర్గా మారిన వ్యక్తిని బెదిరించారు అంటూ కూడా ప్రధానంగా సునీత తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. తను అప్రూవర్గా మారిన వ్యక్తి వద్దకు వెళ్ళి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య ఈ విధంగా వ్యవహరించారు అనే దానిపై కూడా అంశాన్ని కోర్టు ధర్మాసనం దృష్టికి సిద్ధార్థ రుద్ర తీసుకెళ్లడంతో ఆయన రెగ్యులర్గా వెళ్తారా లేకపోతే మొదటిసారి జైలుకి వెళ్ళారా అనేది ప్రశ్నను ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధార్థ లుద్రని అడిగిన నేపథ్యంలో తొలిసారిగా ఆయన జైలుకి వెళ్ళారు. ఇప్పటి వరకు ఆయన డాక్టర్గా ఈ కోర్టుకు ఎప్పుడు రాలేదు అనేది మాత్రం ప్రధానంగా సునీత తరపున న్యాయవాది తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం డాక్టర్ చైతన్య శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యతో పాటు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలుగా నోటీసులు జారీ చేసింది. ఇంకా ఈ కేసులో 8వ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా 8వ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డికి సంబంధించి సన్నిహితంగా ఉంటాం. ఈ కేసులోని కీలకంగా ఉన్న నేపథ్యంలోని అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయాలి అనేది మాత్రం సుప్రీంకోర్టు తన ఆదేశాలు పేర్కొనడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా ఈ కేసును మరింత వేగంగా సిబిఐ విచారణ చేపించేందుకు సునీత పూర్తి స్థాయిలోని గ్రౌండ్లోని వర్క్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కూటమికి సంబంధించి మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి సీఎంను కూడా కలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ కేసును పక్కదారి పట్టించడం నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడట్లేదు అనేది మాత్రం ప్రధానంగా ఆమె ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరోపక్క హోంమంత్రి అనితను కలిసి ఆమె వివరించారు. ఇంకా దాంతోపాటు ఇటీవల కడపకు కూడా ఆమె వెళ్ళడం జరిగింది. కడపలోని కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎస్పీగా ఉన్న విద్యాసాగర్ను కూడా కలిసి ఈ కేసుకు సంబంధించిన అంశాలను వివరించడంతో పాటు స్థానికంగా పోలీసుల సహకారం నిందితులుగా ఉంది. అందులో భాగంగానే కేసు విచారణ వేగవంతంగా ముందుకు వెళ్ళట్లేదు అనే అంశాన్ని మాత్రం ఎస్పీకి తీసుకెళ్ళారు. అంటే ఓవరాల్గా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సిబిఐకి సంబంధించి వివేక హత్య కేసుకు సంబంధించి విచారణ మరింత వేగంగా జరిగే అవకాశాలే కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులోని అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వటం, అవినాష్ రెడ్డికి ఇందుకు సంబంధించిన నోటీసులు జారీ చేసిన పరిస్థితి చూసినట్టయితే ఈ కేసు విచారణ మరింతగా వేగం చేసేందుకు అడుగులు పడే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ నేపథ్యంలోని సునీత వేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేయడం, దాంతోపాటు శివశంకర్ రెడ్డి కుమారుడు కోర్టుకెళ్ళిన అంశాన్ని చాలా తీవ్ర పరిణామంగా కోర్టు చూసి ఇందుకు సంబంధించి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యకు నోటీసులతో పాటు మరోపక్క ప్రతివాదులుగా ఇటు శివశంకర్ రెడ్డి కుమారుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతివాదులుగా నోటీసులు జారీ చేసింది. ఇంకా దాంతోపాటు ఈ వివేక హత్య కేసులోని 8వ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసినట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఈ బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్పై విచారణను మార్చి 3వ తారీఖున సుప్రీంకోర్టు వాయిదా వేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ చూసినట్టయితే గతంలో కంటే గత 2-3 నెలల నుంచి చూసినట్టయితే ఓవరాల్గా రాజకీయ పరిణామాలు ఏపీలో మారుతున్న నేపథ్యంలోని ఏపీలోని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వివేక హత్య కేసుకు సంబంధించిన సిబిఐ విచారణ ప్రస్తుతం వేగవంతే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు 8వ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ